నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే దినదినము అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో నాటి నుంచి నేటికి జరుగుతున్నటువంటి అత్యాచారాలు హత్యల గురించి మీతో మాట్లాడడం కోసమే వచ్చాను. రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన మనకి కళ్ళల్లోకి నీళ్లు తెచ్చే ఘటనను మనకు వెలుగుపుచ్చింది. ఎందుకు ఈ విషయం పైన మనం మాట్లాడాలి అంటే ఈరోజు మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు. ఆ జన్మని మన కొనసాగింపుగా ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాము. కానీ ఈ జీవితంలో ఎలాంటి అవకతవకలు జరిగినా అంటే ఇన్ ద సెన్స్ మన ఆరోగ్యం ఖరాబ్ అయినా లేకపోతే యాక్సిడెంట్ అయినా ఏమైనా మనల్ని మళ్ళీ కాపాడి పునర్జన్మ ఇచ్చే వాళ్ళే డాక్టర్స్. అలాంటి డాక్టర్లకు కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం ఎలా జరుగుతుందంటే ఏదో యాక్సిడెంట్ జరిగిందనో లేకపోతే ఎవరో కొట్టారనో ఎవరో తిట్టారనో కాదు, వాళ్ళకి అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. అది ఎంత ఘోరమైనటువంటి ఘటన అంటే వినడానికి కూడా చెవులు భయపడేంత జుబుత్సకరంగా ఉన్నటువంటి ఘటనలు. ఇది రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ కోల్కతాలో జరిగినటువంటి జీవి గర్ అనే ఒక హాస్పిటల్లో ఒక మౌమిత అనే అమ్మాయి ఆలియాస్ నిర్భయ 2 అమ్మాయికి జరిగినటువంటి దారుణాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే నేను రావడం జరిగింది. అసలు ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలను మీతో పంచుకోవడం కోసమే నేను ఈరోజు కెమెరా ముందుకు రావడం జరిగింది. అసలు ఎవరు ఈ మౌమిత అంటే ఆమె MBBS పూర్తి చేసుకొని పీజీ చేస్తున్నటువంటి ఒక యువతి. ఆమె దేనిపైన పీజీ చేస్తుందంటే చెస్ట్ పైన ఆమె పీజీ చేస్తున్నటువంటి ఒక MBBS పీజీ డాక్టర్. ఆమె చేస్తున్నటువంటి సర్వీసు, ఆమె ఆలోచన విధానం ఎలా ఉంటదంటే చాలా సమాజానికి హెల్ప్ చేద్దాము, సమాజంలో అసమానతలు పొలగొడదామనే ఒక ఉద్దేశంగా చేస్తున్నటువంటి ఒక డాక్టర్. పీజీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి 36 గంటలు వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీసు ప్రాక్టికల్ గా ఉండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఒక హాస్పిటల్ కి అటాచ్ చేయడం జరుగుతుంది. అలాగే జీవి గర్ అనే ఒక హాస్పిటల్ కి ఆ అమ్మాయిని అటాచ్ చేయడం, వాళ్ళ దోస్తులతో పాటు ఆమెను ఆ ఒక హాస్పిటల్ కి అటాచ్ చేయడం తోటి హాస్పిటల్లో తను పనిచేస్తున్నటువంటి ఘటన. ఏ అమ్మాయి అయినా 36 గంటలు వర్క్ చేయాలనే వాళ్ళ రూల్ ప్రకారం తన ఆ డ్యూటీలో ఉండగా రాత్రి 1:30 సమయంలో తను ప్రతి విద్యార్థి కంటిన్యూషన్ గా 36 గంటలు పని చేయాలంటే ఎవరికి సహకరించదు. కాబట్టి తను ఒక 2 గంటలు నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి తను అక్కడ తోటి డాక్టర్ కు చెప్పి తను రెస్ట్ తీసుకునే టైంలో తను ఒక రెగ్యులర్ గా తీసుకున్నటువంటి ఆ రెస్ట్ మోడ్ లో కాకుండా తనని కాన్ఫరెన్స్ హాల్లో పడుకోమని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడం తోటి తను ఆ కాన్ఫరెన్స్ హాల్లో పోయి తిన్న తర్వాత వాళ్ళ మమ్మీకి కాల్ చేసి, అమ్మ నేను ఈరోజు నా వర్క్ కంప్లీట్ చేసుకున్నాను, తిన్నాను, ఇప్పుడే నేను కాసేపు పడుకుంటాను, పొద్దున మాట్లాడతానని వాళ్ళ మమ్మీతో మాట్లాడి తను పడుకున్నటువంటి సమయంలో అక్కడ పడుకున్నది. కానీ పొద్దున 6 గంటలకి లేచి చూస్తే తను హాఫ్ నేకుడుగా సగము బట్టలతో ప్రతి అవయవం నుండి నవరంధ్రాల నుంచి రక్తం కారుతూ చాలా భయంకరంగా తను కనిపించడం జరిగింది. అసలు ఏమి జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు ఆ ఒక సిబ్బందిని ఆరా తీయగా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు తప్పించుకోవాలని చెప్పేసి తను సూసైడ్ చేసుకుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొదటగా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మీ అమ్మాయి పరిస్థితి బాగలేదు అని చెప్పి తర్వాత 1 గంటకి కాల్ చేసి మీ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి చెప్పడము. అలాగే తను ఆ సిబ్బందికి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి ఆ ఒక హాస్పిటల్కి ఇబ్బంది జరగద్దని చెప్పేసి తను సూసైడ్ చేసుకుందని చెప్పేసి అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్నేహితులు ఆమె క్యారెక్టర్ ఏంది, ఆమె కనీసం అట్లా సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఏం చేశారంటే కాదు ఇది అమ్మాయి సూసైడ్ చేసుకోదు, మౌమిత అనే అమ్మాయి చాలా ధైర్యశైలి కాబట్టి ఈ పోస్ట్ మార్టం చేయాలి, ఆ పోస్ట్ మార్టం కూడా మీరు తప్పుడు దోవలో పట్టించకుండా మీరు చేయాలి అంటే కనీసం ఒక 4 డాక్టర్లు ఉండాలి, ఆ డాక్టర్లతో పాటు మళ్ళీ జ్యుడిషియల్ వ్యవస్థ ఉండాలి, ఒక 4 జడ్జిలు ఉండాలి, వాటితో పాటు CBI ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం తోటి 2 డాక్టర్లు 4 జడ్జిలతోటి ఆ పోస్ట్ మార్టాన్ని చేయడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్లలో ఎంత ఘోరంగా ఉందంటే ఇంత దారుణాన్ని అసలు చూడలేని పరిస్థితి, వినలేని పరిస్థితి. తను బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ నుంచి
ఒక్క గోర్లు చూస్తుంటే ఈ గోర్లలో నుంచి కూడా రక్తం రావడం జరిగింది. అసలు ఆమె కంట్లో నుంచి ఎవరైనా కనీసం కొట్టినా చేసినా 1-2 పెచ్చులు ఉంటాయి, కానీ తను పెట్టుకున్నటువంటి కళ్ళద్దాలు మొత్తం చూరై కళ్ళల్లో మొత్తం పడిపోయింది. ఆ కళ్ళల్లో ఉండడమే కాకుండా మొత్తం బాడీ మొత్తం నవరంధ్రాల నుంచి రక్తం రావడం జరిగింది. అసలు ఏమి జరిగిందని తెలుసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మొదటగా తనని చంపేయడం జరిగింది. తను చచ్చిపోయిన తర్వాత అయితే చచ్చిపోయింది కాబట్టి ఎందుకు చచ్చిపోయింది, ఎలా చచ్చిపోయింది అని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఎలా ఉంటుందో దీన్ని సైడ్ ట్రాక్ పట్టించాలనే ఒక ఉద్దేశంతో తనని మానబంధం చేయడం జరిగింది. అసలు ఈ విషయం చెప్పాలో నాకు తెలియట్లేదు. అసలు చెప్పొద్దు అనుకుంటున్నా కానీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నా. ఏ వ్యక్తి అయినా తన ఇష్టమైన అమ్మాయితో సెక్స్ చేస్తే 15 ml మాత్రమే స్పర్మ్ రిలీజ్ అవుతుంది. కానీ తన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఎంత వచ్చిందంటే 151 ml స్పర్మ్ రికవర్ చేయడం జరిగింది. అంటే తనని ఒక పర్సన్ లెక్కన బేస్ చేసుకుంటే 10 మెంబర్స్ రేప్ చేయడం జరిగింది. అంటే ఎంత దారుణం. ఒక డాక్టర్ను దట్టు హాస్పిటల్లో ఆమెను రేపు చేసిర్రు అంటే ఆమెను ఎంత ఘోరంగా చిత్రహింసలు పెట్టి రేపు చేశారో మీకు అర్థమవుతుంది. ఎంత ఘోరంగా చంపేసిరో మనం తెలుసుకోవచ్చు. అలా చంపిన తర్వాత అసలు మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది, వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు హృదయం ఉన్నోళ్ళు, ప్రతి ఒక్కరు ట్రాక్టర్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, రైతులు అందరూ బయటకు వచ్చి వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి ఆమెకు సపోర్ట్ గా ఉండడం తోటి ఇది ఎక్కడో జరిగిపోతుంది, ఏదో అవుతుందని చెప్పేసి దీన్ని సిబిఐకి అప్పచెప్పాలి అనుకొని 18th తన సిబిఐకి రికవరీ చేద్దాము, సిబిఐకి అప్పచెప్దాము ఈ కేసును అనే సమయంలోనే అక్కడ ఉన్నది ఇది కుట్ర. ఇది ఎలాంటి కుట్రనో మీకు లాస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ ఒక హాస్పిటల్లో ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకొద్దు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే 150 మంది రౌడీలను, గుండాలను పురమాయించి ఆ హాస్పిటల్లోకి పంపించి టాయిలెట్ల నుంచి మొదలు పెడితే ఆక్సిజన్ సిలిండర్ల వరకు ప్రతి ఒక్కటి ధ్వంసం చేసి హాస్పిటల్ని బదలావంగా చేసినటువంటి ఘటన మనం చూడొచ్చు. మీరు యూట్యూబ్ లో కొట్టినా లేకపోతే మీరు గూగుల్లో కొట్టినా ఈ ఘటనను వాట్ మౌమిత ఘటన ఏందని మీరు కొడితే మీకు తప్పకుండా వస్తుంది. అలా ఆ ఒక హాస్పిటల్ని ధ్వంసం చేయడం జరిగింది. అసలు ఏమి జరుగుతుందని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అసలు ఏమి జరిగింది, ఈ అమ్మాయిని రేపు చేయడానికి, ఈ అమ్మాయిని హత్య చేయడానికి కారణం ఏందని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అసలు జరిగింది ఏంటంటే జీవి గారు అనే హాస్పిటల్లో మొత్తము అక్కడ ఏం జరుగుతుంది, ఇల్లీగల్ దందా జరుగుతుంది, సెక్స్ ర్యాకెట్ లాంటివన్నీ జరుగుతున్నాయి. అక్కడ అవయవాలను అమ్ముకోవడం కానీ లేకపోతే అక్కడ దురాగ్రతమైనటువంటి ఘటనలు జరగడము ఇది చూసింది ఈ మౌమిత అనే అమ్మాయి చూడడము, ఆ చూసిన ఘటనని వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు పంచుకోవడము, అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి ఆ ఒక ప్రిన్సిపల్ కి తెలియజేయడం తోటి ఆ ప్రిన్సిపల్ కూడా ఆమెకు సహకరించకుండా ఏం చేశాడంటే వదిలేశాడు, నిమ్మకు నీరెత్తనట్టు వదిలేయడం జరిగింది. అలా వదిలేసిన తర్వాత ఆయన ప్రిన్సిపల్ కూడా ఆ ప్రిన్సిపల్ కూడా దాంట్లో ఇంక్లూడింగ్ ఉన్నాడు కాబట్టే తనని నెగ్లెక్ట్ చేసిండు. ఆ విషయాన్ని ఆ యజమానానికి తెలియజెప్పడం తోటి ఆ యజమాన్యము తన పైన 2 నెలలుగా చిత్రహింసలు పెట్టడము, నువ్వు అది ఎక్కడ చెప్పొద్దు, నువ్వు దాన్ని మర్చిపోవాలి అని చెప్పేసి తనని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం. తను దేనికి భయపడకుండా నన్ను మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి వాళ్ళని ఎదిరించడం తోటి వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ముందే ఆమెను పసిగట్టి ఆమెను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చంపడం జరిగింది. చంపిన వెంటనే చంపింది ఎందుకు చచ్చిపోయింది ఎందుకని ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తే కాబట్టి తన క్యారెక్టర్ అసెస్ట్ చేయాలి కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేసినటువంటి ఘటన మనకి కళ్ళ ముందు కనబడుతుంది. కాబట్టి మనము ఇప్పుడు ఈ భారతదేశంలో అర్ధరాత్రి 12 గంటలకు ఆడపిల్ల రోడ్డు మీద తిరిగినప్పుడే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఒక పెద్ద మనిషి అన్నాడు. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడో వచ్చింది స్వతంత్రం, ఎవరికి వచ్చింది స్వతంత్రం? స్వతంత్ర భారతదేశంలోనైనా మనం బతుకుతున్నది. ఒక రోడ్డు మీద తిరిగి అమ్మాయికి జరగలేదే ఈ ఘటన, ఒక కూలిపోయిన ఒక అమ్మాయికి జరగలేదే ఈ ఘటన, ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక టాప్ మోస్ట్ డాక్టర్ కు జరిగింది, మన ప్రాణాలు బతికించేటటువంటి ఒక డాక్టర్ కు జరిగింది. ఎందుకు నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వాలు ఉన్నాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు దీని బాధ్యత వహిస్తలేదు? మమతా బెనర్జీ గారు ఎందుకు దీన్ని బాధ్యత వహిస్తలేరు? ఎందుకు కేంద్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహిస్తలేదు?
ఎందుకు మోదీ గారు ఎక్కడున్నారు? ఎందుకు దీనిపైన స్పందన లేదు? అమిత్ షా గారు ఎక్కడున్నారు? రక్షణ శాఖ మంత్రి కదా, మరి ఎందుకు బాధ్యత వహిస్తలేరు? దీని ముమ్మాటికి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పుగా భావిస్తున్నాము. ప్రజలకు న్యాయం జరగాలి అన్నా, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి మమతా బెనర్జీ గారు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, దీనికి బాధ్యత వహిస్తూ. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ గారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే రక్షణ శాఖ మంత్రి అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలని మేము సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇలాంటి ఘటనలు మళ్ళీ 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 పునరావృతం కావద్దు అంటే అత్యాచారం చేసినటువంటి దుండగులను ఇమీడియట్లీ అరెస్ట్ చేసి తక్షణమే వాళ్లకు కఠినమైన శిక్షలను అమలు చేసి ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ రక్షణ శాఖ మంత్రికి అలాగే ప్రైమ్ మినిస్టర్ కి రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కావద్దు అంటే మనం కూడా ఈ బాధ్యతను మన చెల్లెగా మన అక్కగా మనము రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వాళ్ళని కానీ, మన అక్క చెల్లెలను కానీ, మన ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ, మన స్నేహితులను కానీ కాపాడుకోవాల్సిన అవసరము మనకి ఎంతైనా ఉన్నది. సోమవారం రోజు రక్షాబంధన్ వస్తుంది. ఏమని రక్ష కట్టించుకుంటావు? కనీసం నీ చెల్లెని కాపాడుకోలేని నువ్వు, నీ స్నేహితుని కాపాడుకోలేని నువ్వు, నీ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిలను కాపాడుకోలేని నువ్వు, దేశ మహిళలను కాపాడుకోలేని నువ్వు రక్షాబంధన్ ఎట్లా చేసుకుంటావని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ఇది బాధ్యత మన అందరిది. మన అందరం కలిసి ప్రతి మహిళను కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది. ఇలాంటి మానసిక రుగ్మతలు లేనటువంటి, మానసికంగా చెడిపోయినటువంటి యువకులను సరైన గాడిలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలియజేస్తూ, ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ దీనికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈ సమాజం కోసము, ఈ అన్యాయాల కోసం, అక్రమాలను నిర్మూలించడం కోసం ప్రయత్నం చేస్తూ పయనిస్తుందని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఈ భారతదేశం మొత్తము ఆరోగ్య సేవలను నిలిపివేయడం జరిగింది, బంద్ను పిలుపునియడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఎమర్జెన్సీని కూడా బంద్ చేయలేదు. ఒకవేళ ఎమర్జెన్సీని కూడా వాళ్ళు నిలిపివేస్తే మన పరిస్థితి ఏందని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీసులు కానీ లేకపోతే వైద్యులు కానీ వీళ్ళు ఆపినట్టయితే మన భవిష్యత్తు, మన యొక్క జీవితాలు అస్తవ్యస్తమైతాయి అని చెప్పేసి తెలియజేస్తూ, మన ఈ యొక్క ఘటనకి కారకులైనటువంటి వాళ్ళని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. అలాగే ఈ ఘటనకి కారకులైన వాళ్ళని ఎవరైనా, ఎంత పెద్దవరైనా, రాజకీయ నాయకులైనా సరే వాళ్ళని శిక్షించే బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.